ఈ సంవత్సరం నుంచి నకరేకల్లో వాసవి కళాశాలలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్ విద్యా మందిర్ పాఠశాల ద్వారా బోధన పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నకరేకల్లో ఉచిత ఆంగ్ల విద్యా బ్రోచర్ను వేముల వీరేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలలో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. వాసవి ఎడ్యుకేషనల్ సొసైటీ నెలకు ₹1 ఇచ్చి నామమాత్రపు రెంట్కు బిల్డింగ్ ని వాడుకుందని చెప్పారు. ఇక జూన్ 23 నుంచి అడ్మిషన్స్ ప్రారంభమవుతున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆనందం సార్ గారే స్వయంగా ఇక్కడనే ఉండి ఈ పాఠశాలను నిర్వహించబోతా ఉన్నాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి చదువుకుంటున్నటువంటి పిల్లలు 3rd క్లాస్ వచ్చేసే వరకు ఎట్లాంటి ఛాలెంజ్తో సమాజం ముందు నిలబడతారు అనేటువంటి ఒక ఛాలెంజ్ను కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ముందు మేము పెట్టబోతా ఉన్నాం. అందరూ కూడా సమాజంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థల్లో సమూలమైనటువంటి మార్పులు రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కాబట్టి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టాన్ని, మంచి విద్యా విధానాన్ని, మంచి బోధనా పద్ధతుల్ని ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఏడేడు పాఠశాలను కూడా కాపాడుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్తోని ఈ పాఠశాలను మేము నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఈ పాఠశాలలకు తల్లిదండ్రులందరూ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆటపాటలతోనే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ వరకు కూడా బోధనా పద్ధతులు ఉంటాయి. ఆ బోధనా పద్ధతులు స్టేట్ సిలబస్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా వండుకుంటూ అదనమైనటువంటి పద్ధతుల్ని, అదనమైనటువంటి సిస్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ నకరేకల్లు టౌన్, నకరేకల్ పక్కన ఉండేటువంటి విలేజ్లలో ఉండేటువంటి తల్లిదండ్రులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే 5 మంది 10 మంది పిల్లల్ని మీరు ఇక్కడ పంపాలనుకున్నప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసుకొని పిల్లల్ని పంపిస్తే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎలాంటి ఫీజులు లేకుండా